ఏపీ కేబినెట్ మీటింగ్ లో 41 అంశాలపై చర్చ జరిగినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పంచాయతీరాజ్, హోంశాఖ, న్యాయశాఖలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు. 23 ఏళ్ల నుంచి పదోన్నతులు లేకుండా కానిస్టేబుల్ గా ఉన్న 385 మందికి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివిధ న్యాయస్థానాల్లో 21 పోస్టులు క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 20 కొత్త ఉద్యోగాలకు అనుమతి ఇచ్చినట్లుగా మంత్రి పయ్యావుల చెప్పారు. మరోవైపు ఢిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణంపై కేబినెట్లో ప్రస్తావనకొచ్చింది. 5 కోట్లతో కొత్తగా భవనాన్ని నిర్మించాలి అనేటువంటిది తీసుకోవడం జరిగింది. దాన్ని నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కి అందివ్వాలని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఎన్బిసిసికి ఇవ్వాలి అనేటువంటిది బ్రాడ్గా. ఎట్లా ఏంటి డిజైన్స్ అవన్నీ కూడా ఎన్బిసిసితో ప్రాథమికంగా ఎస్టిమేట్లు మనేసింది 124.5 crores. సో ముఖ్యమంత్రి గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు భవనం డిజైన్లు ఉండాలి.